వెల్కమ్ టు ఆర్టీవీ. మరి చాలామంది కూడా గోవా అంటే టూరిస్ట్ ప్లేస్గా ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉంటారు. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు గోవా వెళ్ళాలంటే భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? అవును, రీసెంట్గానే ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు సనత్నార్ పిఎస్లో ఆ కేసు కూడా నమోదైంది. ఎర్రగడ్డకు చెందినటువంటి ఒక జంట, అంటే ఒక యువతి గతంలో 2023లో ఒక వ్యక్తితో కలిసి గోవాకి వెళ్ళడం కూడా జరిగింది. అలా అది పర్సనల్ అనుకోవాలి. పర్సనల్గా చాలామంది అలా వెళ్తూ ఉంటారు, అది కామనే కదా. అందుకు తను కూడా వెళ్ళింది అక్కడికి వెళ్ళడంతో కూడా గోవాలో ఇప్పుడు ఎవరు వెళ్ళినా కానీ అక్కడ టూరిస్ట్ ప్లేస్లో టూరిస్టులు అంటూ కొంతమంది ఉంటారు. మేము అక్కడ మీకు వసతి కల్పిస్తాము అని చెప్పేసి కూడా ఉంటారు కదా. అక్కడ అలాగే ఒక వ్యక్తి, యశ్వంత్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ యశ్వంత్ అనే వ్యక్తే వీళ్ళిద్దరికీ కూడా అక్కడ బసను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఓకే, బసను ఏర్పాటు చేశారు, అక్కడ అంతా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఆ అమ్మాయికి కాల్ చేసి నాకు 30 లక్షలు ఇస్తారా, లేదా మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్న వీడియోలు కొన్ని, కలిసి ఉన్న వీడియోలు, పర్సనల్ వీడియోలు కొన్ని నేను షూట్ చేయించాను, ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే ఇప్పటి వరకు గోవాకి వెళ్తే హ్యాపీగా ఉండేసి వచ్చాం కాబట్టి మళ్ళీ గోవాకి వెళ్ళాలి అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వెళ్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఎలాంటి స్కామ్స్కు పాల్పడుతున్నారు చూడండి. డబ్బుల వ్యామోహంలో పడి ఎంతకైనా తెగించేస్తున్నారు. అవతల వాళ్ళ లైఫ్ ఏమైపోయినా మాకు పర్వాలేదు, మేం మాత్రం బాగుండాలి, డబ్బు సంపాదించాలనే ఒక ఇదిలో వాళ్లకు కొంచెం కూడా భయం అనేది లేకుండా ఇలాంటి బ్లాక్మెయిల్లకు పాల్పడుతూ ఉన్నారు. చాలా చూస్తున్నాం ఈ రోజుల్లో కూడా. ఎందుకంటే చాలామంది చాలా బ్లాక్మెయిల్ కాల్స్ చేస్తూ, ఇంకొకటి మనకు రీసెంట్గా వచ్చింది టెలిగ్రామ్ యాప్లో కూడా చాటింగ్ చేస్తూ వేరే వాళ్ళ అకౌంట్, ఫేక్ అకౌంట్ అంటారు, అది ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న నెంబర్ పైన వాళ్ళు చాటింగ్లు చేస్తూ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, అలాంటివే జరుగుతూ ఉంటే ఇప్పుడు గోవాని నమ్మి ఎంతోమంది అక్కడ టూరిస్ట్ ప్లేస్ అని ఎంచుకొని అక్కడికి వెళ్తూ ఉంటే గోవాలో కూడా ఇంత పెద్ద స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎర్రగడ్డకు చెందిన యువతి, ఇక వివరాల్లోకి వెళ్తే పూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది హైదరాబాద్ నుంచే వెళ్తూ ఉంటారు అక్కడికి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు. టూరిస్టులను నమ్మకూడదు. అక్కడ వసతి కల్పిస్తున్నాము అన్నప్పుడు అక్కడ లాడ్జీలు తీసుకున్నప్పటికీ కూడా, అక్కడ రూమ్ అరేంజ్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఇప్పించిన పర్సన్ ఎలాంటి వాడు, అక్కడ హోటల్ ఎలాంటి వాళ్ళు, యాజమాన్యం ఎలాంటిది, నిర్వాహకులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళడం మంచిదని చెప్తున్నాము. ఎందుకంటే ఆ యువతి పాపం ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్ళైపోయింది. ఇప్పుడు రీసెంట్గా 2023లో జరిగిన ఆ ఇన్సిడెంట్ని వీడియోల రూపంలో తన మొబైల్ ఫోన్లో దాచుకొని ఇప్పుడు అదే వీడియోలు అమ్మాయికి పంపించి బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు 2025లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే చూడండి, మీరే ఆలోచించండి. అందుకు మరి అది సనత్నగర్ పిఎస్లో కూడా ఇప్పుడు ఆ కేసు ఫైల్ అయింది. మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఇగో చూడండి, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జాగ్రత్తల్లో ఉండి అక్కడ ప్రతిదీ అణువణువు చెక్ చేస్తారనే ఒక ఇదితోటి చూపిస్తూ ఉన్నాము. అందుకే మీకు చెప్తున్నాను అక్కడ ఏం జరిగిందని కూడా. అంతా ఇంత కాదు, 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. 30 లక్షలు ఇస్తావా సస్తావా అనే రీతిలో ఉంది. ఓ పక్క ఈ అమ్మాయి ఉండేసి, లేదు నాకు ఇంకొక వ్యక్తితో పెళ్ళి అయిపోయింది, నా కాపురం చెడిపోతుంది, దయచేసి నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎంత ప్రాధేయపడినా యశ్వంత్ వినడం లేదు. పదే ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ పదే ఫోన్ కాల్స్ చేస్తూ ఉండడంతో ఈ యువతి ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయింది. ఏం చేయలేక కూడా తను చాలా సందిగ్ధంలో పడి తను భయభ్రాంతులకు గురవుతుంది. ఎందుకంటే ఇక్కడ తన హస్బెండ్కు చెప్పుకోలేదు, అటు స్నేహితులకు చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే వ్యక్తి, యశ్వంత్ అనే వ్యక్తి, ఈ యువతితో ఎవరైతే గతంలో కలిసి వెళ్ళారో అతనికి కూడా కాల్స్ చేసి ఈ వీడియోలు పంపించి అతన్ని కూడా 30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఈ కేసు ఎస్ఆర్ నగర్ పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గోవాకి 5 బృందాలను, ప్రత్యేక బృందాలను కూడా అక్కడికి పంపించడం జరిగింది యశ్వంత్ అనే వ్యక్తిపై గాలింపు చర్యలు చేపట్టడానికి. కానీ అక్కడ గోవాలో జరుగుతున్న ఇలాంటి స్కామ్స్కి, ఇలాంటి అన్యాయాలకి, ఇలాంటి దారుణాలకి అక్కడ నిర్వాహకులు ఏం చేస్తున్నారు?
అక్కడ నిర్వాహకులు ఎందుకు పట్టించుకోవడం లేదు, లేదా నిర్వాహకులకు కూడా ఇందులో భాగముందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ గోవాకి టూరిస్టు ప్లేస్గా ఎంచుకొని అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా వెళ్ళి అక్కడ అన్ని చెక్ చేసుకొని అన్ని ఎంక్వైరీ చేసుకున్నాకే ఇది సేఫ్ ప్లేస్ అనుకున్నప్పుడే అక్కడికి వెళ్ళండి. లేదంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంలోనే ఇరుక్కోవాల్సి వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటివే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ యువతి ధైర్యం చేసింది, ఆ యువకుడు ధైర్యం చేశారు కాబట్టే పిఎస్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు కంప్లైంట్ని అక్కడ రేస్ చేశారు, అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి పోలీసులు బయటకు వచ్చారు. చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఇలా పోలీస్ కంప్లైంట్ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో, ఎవరికి చెప్పుకోలేని విషయాల్లో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అక్కడ దాకా మీ చేతులారా మీరే కొని తెచ్చుకోవద్దు. అక్కడ నిర్వాహకులపైన పోలీసులు దృష్టి సారించాలి, వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇలాంటి మోసగాళ్ళని, ఇలాంటి సైబర్ నేరగాళ్ళని పోలీసులు ఛేదించి వాళ్ళని పట్టుకొని కఠిన శిక్షను అమలు చేయాలని కోరుకుంటున్నాము. కీప్ వాచింగ్ RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.